Hi Yaski. So, welcome to the new beginning of your life. Something big is coming. Let's get started. So, what are the two important aspects of our life? ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారు. ఫస్ట్ వెల్త్ అంటారు, సెకండ్ హెల్త్ అంటారు. సో ద ఫస్ట్ వెల్త్ ఈస్ హెల్త్ అండ్ ఇట్స్ నాట్ వర్త్ లివింగ్ వితౌట్ గుడ్ హెల్త్. అంటే ఎంత డబ్బులు ఉన్నా కూడా మంచి హెల్త్ లేకపోతే బతికి వేస్ట్ అంటారు రోగంతో. సో రెండు కూడా ఇంపార్టెంటే, వెల్త్ అండ్ హెల్త్. సో నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. వారన్ బఫెట్ ఆల్రెడీ చెప్పాడు, హెల్త్ ఈజ్ వెల్త్. సో నార్మల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే హెల్త్ కేర్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 1 ట్రిలియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ నుంచి వస్తే 3.4 ట్రిలియన్ వెల్నెస్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. సో అందుకే నేను ఈ రెండింటి మీద బిజినెస్ ఆపర్చునిటీ అనేది తీసుకున్నాను. సో నా దగ్గర ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. మీకు దీంతో అయితే రెండు హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా వస్తాయి మీకు. సో ప్రతి ఇంట్లో చూసుకున్నట్టయితే ప్రతి పర్సన్కి కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రతి పర్సన్కి లోన్ అనేది ఉండిపోతుంది కంపల్సరీ. అది మేబీ 50,000 కావచ్చు, 1 lakh కావచ్చు, 5 lakhs కావచ్చు. ఈఎంఐస్ కంపల్సరీ అయిపోయినాయి మంత్లీ. సో నాకు వచ్చేసి ఇవన్నీ కాదండి, కంపల్సరీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఎలా అంటే ఎటువంటి ఈఎంఐ లేకుండా, లోన్స్ లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పీస్ఫుల్గా ఉండాలి. అందుకే నేను ఈ బిజినెస్ని చూస్ చేసుకున్నాను. సో నార్మల్గా చూసాం అసలు ఏంటి బిజినెస్ అనేది. ఇప్పుడు కామన్గా చూసుకుంటే ప్రతి ఇంట్లో మోకాళ్ళ నొప్పులు కామన్ అయిపోయాయి. అది చిన్న ఏజ్ కావచ్చు, పెద్ద ఏజ్ కావచ్చు. సో ఇదైతే మహమ్మారిలాగా తయారైపోతుంది. డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అనేది, షుగర్, బ్లడ్ ప్రెషర్ అయితే కామన్ అయిపోయింది. లో బీపీ, హై బీపీ అనేది, పీసీఓడి అండ్ వెయిట్ గెయిన్ చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడు పెరుగుతుంది ప్రతి లేడీస్కి. ఇదైతే మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. హార్ట్ అటాక్స్ ఎంత డేంజర్. క్యాన్సర్ ఇప్పుడైతే చూసుకున్నట్టయితే మొన్న ఇర్ఫాన్ ఖాన్ కానీ నెక్స్ట్ డేనే రిషి కపూర్ కానీ క్యాన్సర్. ఆల్రెడీ సెలబ్రిటీస్ వాళ్ళు ఎంత హెల్తీ ఇది చేస్తున్నా కూడా వస్తుంది. సో ఇప్పుడు థైరాయిడ్ ప్రతి ఇంట్లో కామన్ అయిపోతుంది. ఇవన్నీ జస్ట్ నేను కామన్గా తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. కామన్గా ఇవి డిసీజెస్ అండి ఇప్పుడు అందరు ఫేస్ చేస్తున్నది. సో నార్మల్ ఎందుకు వస్తుంది అంటారు ఈ డిసీజెస్ అనేవి, ఎందుకు పెరుగుతున్నాయి? ఇంతకుముందుకు లేకుండా ఎంత హ్యూజ్ పర్సంటేజ్ లేకుండే, ఏదో ఉండే 100లో 2-3 షుగర్ ఉంటుండే, బీపీ ఉంటుండే, థైరాయిడ్ ఉంటుండే, మోకాలు నొప్పులు ఉంటుండే, హార్ట్ అటాక్స్ వస్తుండే. బట్ ఇప్పుడు ప్రతి 100 మందిలో 80 మందికి అయితే ఉంటున్నాయి కామన్గా ఏదో ఒకటి. సో చూసుకున్నట్టయితే టుడే మోర్ దెన్ 90% ఆఫ్ ఆల్ క్రానిక్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై ఫుడ్ చాయిస్, టాక్సిక్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎవరు కూడా న్యూట్రిషనల్ ఫుడ్ తింటలేరు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తలేరు, టాక్సిక్ ఫుడ్ తింటున్నారు. సో ఇవన్నీ కూడా క్రెడిట్ గోస్ టు దీస్ పీపుల్ అండి, జొమాటో అండ్ స్విగ్గీ. ఇది వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది అందరికీ టాక్సిక్ ఫుడ్ అనేది. ఇంకా మేజర్గా చెప్పుకోవాలంటే ఇదే అండి. ఆ ఫుడ్ పక్కన పెడితే దీంతో అయితే సగం మంది చచ్చిపోతున్నారు. స్ట్రెస్, లవ్ ప్రాబ్లం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, పిల్లల ప్రాబ్లం కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం, స్ట్రెస్ అయితే కంపల్సరీ ఉండిపోతుంది. ఇవన్నిటి వల్ల మనకు డైలీ లైఫ్ అనేది హెల్ అయిపోతుంది. సో అందుకే మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే స్పైరులినా. సో నార్మల్గా మీరు ఎప్పుడు వినకుండొచ్చు, ఫస్ట్ టైం వింటుండొచ్చు, బట్ spirulina is a blue-green algae that contains both protein and essential fatty acids. It is a superfood known for its antioxidant and anti-inflammatory properties. It is a good source of calcium, iron, magnesium, vitamin A, E and K అండి. సో ఇంత సూపర్ ఫుడ్ బట్ మీకు టీవీలో కనబడదు, ఎందుకంటే మాకు చెత్తనే చూపిస్తారు టీవీలో. సో స్పైరులినా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సూపర్ ఫుడ్ ఆఫ్ 21st century. నార్మల్గా మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ స్పేస్లో ఆస్ట్రోనాట్స్ పోతారు, 1 year ఉండేసి వస్తారు. అక్కడ వండుకోవడానికి ఉండదు, ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు కాబట్టి గాలిలో తేలుతుంటారు. సో వాళ్ళు ఏం తిని బతుకుతారు? వాటర్ తాగకుండా, ఫుడ్ తినకుండా స్పైరులినా తీసుకుంటారండి వాళ్ళు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 kg ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. అంటే కిలో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటే ఎంత బలం వస్తుంది బాడీకి, అంత బలం వస్తుంది స్పైరులినా తింటే. సో నార్మల్గా బీబీసీ న్యూస్లో కూడా పబ్లిష్ అయింది ఇది. మనం బీబీసీ చూడడం కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు. సో ఆల్గే మే బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ సిస్టమ్. కరోనా వైరస్ అంటున్నారు కదా, ఇది ఒక్కటే స్పైరులినా తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ పవర్ ఇమీడియట్గా వస్తుంది. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఇప్పుడు మీకు తెలుగు వచ్చినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. 1 గ్రాము తింటే కిలో పండ్లు తిన్నట్టే. సో దిస్ ఈస్ వాట్ ఇట్ సేస్. ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది ఆర్టికల్. ఇది బోల్డ్ లెటర్స్లో అండి. ఇది 1 గ్రాము తింటే కిలో పండ్లు తిన్నట్టే, ప్రపంచంలోనే అద్భుతమైన పోషక పదార్థం. దీని గురించి మంతెన సత్యనారాయణ రాజు అనే ఒక పర్సన్, బాగా ఫేమస్ ఈ కాలంలో, మా టీవీలో వస్తుండే ఒకప్పుడు, ఆయన కూడా చెప్పాడు. సో దీనివల్ల మనకు వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది, ఎలర్జీస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది, క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తుంది,
మంచి న్యూట్రిషన్స్ ఇస్తుంది బాడీకి. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ కంట్రోల్ చేస్తుంది. హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళ ఏజ్ని ప్రొలాంగ్ చేస్తుంది, అంటే వాళ్ళు చచ్చిపోయే ఏజ్ని కొంచెం ముంగటికి పొడిగిస్తుంది. సో నార్మల్ నోని అండి. సో ఇది వచ్చేసి కంపల్సరీ ప్రతి ఒక్క పర్సన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే చూద్దాం. సో నోని శిల్పా శెట్టి ఇప్పుడు నార్మల్ ఆమె ఫిట్నెస్కి చాలా ఫేమస్. సో ఆమె పొద్దుగా లేవగానే ఫస్ట్ ఆమె చేసేది ఏంటంటే ఎంటీ స్టమక్లో నోని తాగుతుంది, జ్యూస్ నోని తీసుకుంటుంది. సో ఈ నోని అనేది ఆల్రెడీ ఆజ్ తక్ న్యూస్లో కూడా వచ్చేసింది. ఏంటి అంటే నోని జ్యూస్ పీనేస్తే నహీ హోగి కరోనా కా అసర్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నోని గురించి అద్భుత ఆరోగ్య ప్రదాయిని నోని. ఇది నోని హెల్త్ బెనిఫిట్స్ అండి. వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బాడీని డీటాక్సిఫై చేస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది, యాంటీ ఏజింగ్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం తగ్గిస్తుంది, హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తుంది, మంచి స్కిన్ ఇస్తుంది, గ్లోయింగ్ స్కిన్, యాంటీ డిప్రెషన్, ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది. సో ఇది నోని అండి. మీరు గూగుల్లో ఒకసారి చూడండి నా స్లైడ్ తర్వాత. ఇప్పుడు అలోవెరా, ఎంతమంది అలోవెరా తీసుకుంటున్నారండి? అలోవెరా చెట్లే మనకు చాలా తక్కువ అయిపోతున్నాయి. సో ఫ్లాక్స్ సీడ్స్, ఎంతమంది చెప్పాను హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. సో హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. సో మరి ఫ్లాక్స్ సీడ్స్ ఎంతమంది తింటున్నారు? హార్ట్ అటాక్స్ రాకుండా ఎవరు కూడా తినడం లేదు. సో ఆమ్లా మంచి స్కిన్కి, హెల్త్కి, హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవి చూసుకుంటే నార్మల్గా మార్కెట్లో దొరికే మీకు హెల్త్ సప్లిమెంట్స్ ఆల్రెడీ పతంజలి కానీ, అపోలో లైఫ్ కానీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా హెల్త్ సప్లిమెంట్స్ ఇస్తున్నారు. సప్లిమెంట్స్ అంటే నథింగ్ బట్ డైరెక్ట్ ఏవైతే ఆ ఫ్రూట్ ఉంటుందో ఆ ఫ్రూట్ని మీకు పౌడర్ చేసి ఆ పౌడర్ని మీకు ట్యాబ్లెట్ లాగానో జ్యూస్ లాగానో ఇవ్వడం, లేదంటే స్పైరులిన్ అని పౌడర్ చేసి క్యాప్సూల్ లాగా ఇవ్వడం. నథింగ్ బట్ ఇది ట్యాబ్లెట్ కాదు, కంప్లీట్లీ ఫుడ్ సప్లిమెంట్. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ పదార్థాన్ని తినలేకపోతున్నావో, టైం లేకనో లేదంటే చేసుకోవడానికి టైం లేకనో రెడీమేడ్గా ఇవ్వడం. ఇప్పుడు నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ అండి. ఇప్పుడు నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ అంటే ఏం చేస్తాడు, ఆల్రెడీ ఉన్న ఫుడ్ని తిప్పేసి ఇచ్చేస్తాడు. సో ఇది కూడా అంతే, రెడీమేడ్గా మీరు అవి. ఇప్పుడు అలోవెరా తింటే మంచిది, కానీ అలోవెరా తినలేని పొజిషన్. ఉసిరికాయలు తింటే మంచిది, ఆ ఉసిరికాయలు మార్కెట్లోనే దొరుకుతలేవు, తినలేని పరిస్థితి. స్పైరులినా అది ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు తెలియదు. బ్లూ గ్రీన్ ఆల్గే, సముద్రంలో ఉండే నాచు మీకు దొరకదు. సో అట్లా అవి తినలేకపోతున్నారు కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో ఇస్తున్నారు. సో ఇవన్నీ ఫేమస్ బ్రాండ్స్. సో నార్మల్గా ఇప్పుడు మామూలుగా మనం బిజినెస్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. సో నార్మల్గా ఇప్పుడు మనము ఎక్కడ కొంటాం మంత్లీ గ్రాసరీస్ అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అందరికీ కూడా కిరాణా స్టోర్ అండి. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా కొంచెం మంచి ఆఫర్స్ కోసం మెట్రోకి వెళ్తారు, హోల్సేల్లో దొరుకుతాయని చెప్పి. ఇంకా మంచి ఆఫర్స్ కోసం డీమార్ట్ కూడా వచ్చేసింది. ఇంకా కొంతమంది రత్నదీప్ సూపర్ మార్కెట్, ఫ్రెష్, హెరిటేజ్ ఫ్రెష్కి వెళ్తారు. సో నార్మల్ ఇక్కడ మీరు కొంటున్నారు కదా, మీకు ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వీఆర్ గెటింగ్ బై బయింగ్ దీస్ గ్రాసరీస్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్? లెట్స్ సీ. సో నార్మల్గా డూ యూ గెట్ ఎనీ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి? ఇక్కడ కొంటున్నారు కదా చిన్నప్పటి నుంచి, మీకు మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాడా వాడు? డూ యూ రిసీవ్ ఎనీ క్యాష్ బ్యాక్స్ ఏమైనా వస్తాయా? మంత్లీ కొంటున్నారు కదా, క్యాష్ బ్యాక్ ఇంత తీసుకోండి అని చెప్పి. నార్మల్గా ఇప్పుడు అక్కడ మీరు రిలయన్స్ ఫ్రెష్లో కొంటారు, కిరాణా షాప్లో కొంటారు, ఇక్కడ కొంటారు కదా, ఇక్కడ కొన్నందుకు మీకు ఏమైనా బిజినెస్ ఇన్కమ్ వచ్చిందా అండి? బిజినెస్ ఇన్కమ్ అంటే నార్మల్గా ఇప్పుడు మీరు అంత ఇన్కమ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఇస్తారా మీకు ఏమైనా రిటర్న్? ఫ్రీ హోమ్ డెలివరీ ఏమైనా ఇందా ఆప్షన్ మీకు అక్కడ కొన్నందుకు? 24 hours ఏమైనా మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మీకు టైం లేదు కిరాణా షాప్కి వెళ్ళడానికి, బట్ ఫోన్లో నుంచి మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, నెక్స్ట్ డేలో మీకు ఏమైనా డెలివరీ వచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా అక్కడ ప్లేసెస్లో? సో డూ యూ రిసీవ్ ఎనీ ట్రావెల్ ఫండ్, కార్ లోన్? అంటే మీరు ఇప్పుడు వాడు మీ దగ్గర మీకు సామాన్లు అమ్మినందుకు వాడు కార్లు కొంటున్నాడు, బంగ్లాలు కొంటున్నాడు, ఫారెన్ ట్రిప్స్ పోతున్నాడు. మీరు అంత బిజినెస్ ఇన్కమ్ ఇచ్చినప్పుడు వాడు మీకు ఏమైనా కార్ కొనుక్కోవడానికి కార్ మనీ, ట్రావెల్ ఫండ్ ఇస్తున్నాడా? సో డూ యూ రిసీవ్ ఎనీ రెఫరల్ బోనస్ అండి? రెఫరల్ బోనస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు రిలయన్స్ ఫ్రెష్లో కొంటున్నారు, లేదంటే హెరిటేజ్ సూపర్ మార్కెట్, కిరాణా షాప్, మీరు ఒక ఫ్రెండ్కి చెప్తారు ఎక్కడ బాగుంటాయి కిరాణా సామాను అంటే మీరు ఆ షాప్ రిఫర్ చేస్తారు. ఇట్లా రిఫర్ చేసినందుకు రిఫరెన్స్ ఇచ్చినందుకు మీకు ఏమైనా రిఫరల్ బోనస్ ఇస్తాడా? మీకు రిటర్న్ చేసే పాలసీ ఏమైనా ఉందా అండి? అంటే నార్మల్గా ఇప్పుడు మీకు ప్రోడక్ట్ తీసుకున్నారు కిరాణా షాప్లో, ఆ ప్రోడక్ట్ మీకు అంత సాటిస్ఫై అనిపిస్తలేదు, మళ్ళీ దాన్ని వాడిన తర్వాత రిటర్న్ చేసే పాలసీ ఉందా 30 daysలో? సో మళ్ళీ సొల్యూషన్ ఏంది? ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? సొల్యూషన్ ఏంది? దీని అన్నిటికీ మళ్ళీ ఏమైనా ఇట్లా ఇచ్చే వాళ్ళు ఏమైనా ఉన్నారా అంటే, ప్రాబ్లం చెప్పావు, సొల్యూషన్ ఏమైనా చెప్తావా అంటే, ఎస్ నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఏ పెద్ద సొల్యూషన్ అండి. చేంజ్ అంటే టైం ఫర్ చేంజ్ యూర్ షాప్ అండ్ చేంజ్ యూర్ లైఫ్. సో ఏ షాప్కి చేంజ్ కావాలి, మా లైఫ్ ఎలా చేంజ్ అవుతుందని నేను చెప్తాను ఇప్పుడు.
సో వెల్కమ్ టు వెస్టీజ్ అండి, ద వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో నార్మల్ వెస్టీజ్ వచ్చేసి వెల్నెస్ ఇండస్ట్రీ అండి. ఇట్ ఈస్ ఫౌండ్ బై దీస్ త్రీ గ్రేట్ జెంటిల్మెన్, గౌతమ్ బాలి, కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్. ఈ కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. జస్ట్ 10 productsతో స్టార్ట్ అయింది. స్టార్టెడ్ విత్ 10 products. నౌ వీఆర్ హ్యావింగ్ 300+ products అండి. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో స్ప్రెడ్ అయింది. మోర్ దెన్ 1 crore డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఇండియా, బంగ్లాదేశ్, దుబాయ్, కువైట్, బహ్రెయిన్, నేపాల్ అండ్ రీసెంట్లీ థాయిలాండ్లో కూడా లాంచ్ అయింది. ఇన్ని కంట్రీస్లో ఒక ఇండియన్ కంపెనీ స్ప్రెడ్ అవుతుంది. ప్రతిసారి ఒక ఫారెన్ కంట్రీ వాడు, ఫారెన్ బ్రాండ్ వచ్చేసి ఇండియాలో దోచుకుంటుండే. ఫస్ట్ టైం ఇండియన్ కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యి ఫారెన్ కంట్రీస్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ మెయిన్ నేను ఇందులో జాయిన్ అవ్వడానికి మీకు ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, వరల్డ్ వైడ్లో చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయండి, బట్ మన వెస్టీజ్ వచ్చేసి టాప్ 30 అండి. అవుట్ ఆఫ్ 100లో టాప్ 30కి వచ్చేసింది. రీసెంట్గా 63rd పొజిషన్ ఉండే, బట్ రీసెంట్ రేటింగ్స్ ప్రకారం 30కి వచ్చేసింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. డే బై డే గ్రోత్ ఉంది ఈ కంపెనీలో. సో సర్టిఫికేషన్స్ ఏమున్నాయి మరి వెస్టీజ్ దగ్గర, మీ బిజినెస్ చేస్తున్నారు కదా అంటారు. ఫస్ట్ సర్టిఫికేట్ FSSAI అండి. ఇది ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ సర్టిఫికేట్ ఉంది. హలాల్ సర్టిఫికేట్, నార్మల్గా ముస్లిమ్స్ చూసినట్టయితే హలాల్ సర్టిఫికేట్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే హలాల్ చేయండి వాళ్ళు ఏది తినరు. హలాల్ సర్టిఫికేట్ అంటే నథింగ్ బట్ ఏ యానిమల్ని కూడా చంపకుండా, క్రూవాలిటీ లేకుండా ప్రోడక్ట్స్ని తయారు చేయడం, ఆ సర్టిఫికేట్ ఉంది. అంటే ప్యూర్ న్యాచురల్. ఇది వచ్చేసి కంప్లీట్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండి. GMP కానీ, ISO 9001 కానీ, ఇలాంటి చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవార్డ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు పంపిస్తాను నేను కాల్ తర్వాత. సో నార్మల్ ఇంతకుముందు చెప్పాను మీకు, ఈ హెల్త్ సప్లిమెంట్స్ వల్ల మీకు హెల్త్ మంచి చేసుకోవచ్చు. హార్ట్ అటాక్స్, క్యాన్సర్, BP, షుగర్, థైరాయిడ్, PCOD, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఇవన్నిటికీ కూడా సప్లిమెంట్స్ అండి. ఎందుకంటే ఈ కాలంలో ఫుడ్ ఎవరు తింటలేరు, స్ట్రెస్ అయిపోతుంది. సో అందుకే వెల్నెస్ ఇండస్ట్రీకి ఇంత స్కోప్ అవుతుంది. ఈ స్పైరులినా అనేది ఒక్కటి తీసుకుంటే మీరు 1 monthలో ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఈ స్పైరులినాలో నేను చెప్పినట్టు 1 kg ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ తిన్నంత బలం ఉంటుంది. 45 ఎసెన్షియల్ వైటమిన్స్ మన బాడీకి ఏవైతే కావాలో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఆమ్లా అండి, మీకు ఏమైనా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంటే ఆమ్లా తీసుకోవచ్చు. అలోవెరా, వెయిట్ లాస్ ఏమైనా కావాలంటే మిల్క్ షేక్ ఉంది, గ్రీన్ టీ ఉంది. PCOD ప్రాబ్లం ఉంటే మీకు శాతావరి మ్యాక్స్ ఉంది, ప్యూర్ న్యాచురల్. హెయిర్ స్కిన్ నెయిల్స్ క్యాప్సూల్ అండి, హెయిర్ లాస్ ఏమైనా అవుతుంటే ఇది తీసుకోవచ్చు. సీబక్తోన్ అనే రీసెంట్గా లాంచ్ అయింది ప్రోడక్ట్. అది వచ్చేసి మీకు హిమాలయాస్లో పెరుగుతుంది, హిమాలయన్ బెర్రీ అంటారు. అది ఒక్కటి వేసుకుంటే చాలండి, మీకు ఎటువంటి రోగం అనేది రాదు. సో ఇలా అన్నీ కూడా వెల్నెస్ ప్రోడక్ట్స్ ఉంటాయి వెస్టీజ్లో, ఎందుకంటే ఇది వెల్నెస్ ఇండస్ట్రీ కాబట్టి. సో ఏమైపోయిందంటే డౌన్ ద లైన్ ఓన్లీ వెల్నెస్ ప్రోడక్ట్స్ మీద బిజినెస్ అనేది చేయలేకపోతున్నారు రెగ్యులర్గా. సో అందుకే వెస్టీజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది కాకుండా మనం వెల్నెస్ ప్రోడక్ట్స్ని అన్నీ కూడా ఇస్తాం. ఏమేమి ఇస్తామో సో దట్ బిజినెస్ మంచిగా డెవలప్ అవుతుంది, వాళ్ళకు కూడా ప్రోడక్ట్స్ పెరుగుతాయని చెప్పి వాళ్ళు అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. సో వెస్టీజ్ ఎందుకు చూస్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ అండి. మార్కెట్ బ్రాండ్స్ కంటే కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి, క్యాష్ బ్యాక్ ఉంటుంది ఎవ్రీ మంత్, ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఎవ్రీ మంత్, ట్రావెల్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, పర్మనెంట్గా ఉంటుంది ఏదైనా లెవెల్ అచీవ్ అయితే. నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండి. మళ్ళీ మీరు ఈ మంత్ ప్రోడక్ట్స్ కొన్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా కొన్నారనుకోండి, రీపర్చేస్ బెనిఫిట్స్ వస్తాయి, బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, మీకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. ఇండియన్ కంపెనీ, 0 ఇన్వెస్ట్మెంట్, 15 years ఆఫ్ ట్రస్ట్ అండి, సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అండ్ టాప్ 30 ఇన్ ద వరల్డ్. ఇవన్నీ రీజన్స్ అండి వై వెస్టీజ్ అంటే, ఎందుకు వెస్టీజ్ చేయాలి అంటే. సో నార్మల్గా ఇది అండి మెయిన్ నేను చాలా ఇష్టపడే పాలసీ, రిటర్న్ పాలసీ. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చకపోయినా 30 days రిటర్న్ చేయొచ్చు. సో నార్మల్గా మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది మైండ్లో, వెస్టీజ్ ప్రోడక్ట్స్ మరి ఇంత చెప్తున్నారు, బ్రాండెడ్ ప్రోడక్ట్సా మరి చీప్ క్వాలిటీ ప్రోడక్ట్సా? సో మీరు చెప్పండి, మీరు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని, చీప్ ప్రోడక్ట్ని ఎలా జడ్జ్ చేస్తారు? సో లెట్స్ కంపేర్ అవర్ ప్రోడక్ట్స్ విత్ మార్కెట్ బ్రాండ్స్ అండి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సంతూర్, ప్రతి ఇంట్లో సంతూర్ మమ్మీ, లైఫ్ బాయ్ మనం చిన్నప్పుడు మన డాడీ వాళ్ళ జమానా నుంచి, చంద్రిక ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటున్నారు, లక్స్ మన ఐశ్వర్యరాయ్ మేడం, హేమామాలిని మేడం, సెలబ్రిటీస్ అంటారు మేము వాడతామని చెప్పి. సో నార్మల్ సోప్స్ కంపారిజన్. సో ఇక్కడ ఏంటంటే నేను గూగుల్ నుంచి తీసుకున్నాను ఈ మ్యాటర్. హయ్యర్ TFM ఎన్ష్యూర్ సోప్స్ ఆర్ లీస్ట్ హార్మ్ఫుల్ టు ద స్కిన్ అండ్ డూ నాట్ కాజ్ డ్రైనెస్. అంటే TFM లెవెల్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి సోప్ అనమాట అది. సో చూసాం, TFM అంటే నథింగ్ బట్ టోటల్ ఫ్యాటీ మ్యాటర్స్ అండి. ఏదైనా సోప్ క్వాలిటీని జడ్జ్ చేయాలంటే ఈ TFM తోటి మనం సోప్ క్వాలిటీ జడ్జ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్
ఇప్పుడు ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక స్టూడెంట్కి 99 మార్క్స్ వచ్చాయి, ఒక స్టూడెంట్కి 35 వచ్చాయి. సో 99 మార్క్స్ వచ్చిన వాడు టాలెంటెడా, 35 అంటే 99. సో ఇది కూడా అంతే, టీఎఫ్ఎం ఏది ఎక్కువ ఉంటే ఆ సోప్ మంచి సోప్ అనమాట. సో నార్మల్ ఇప్పుడు మనము మార్కెట్లో సంతూర్ని చూసుకుంటే 72 ఉందండి టీఎఫ్ఎం లెవెల్స్. ఈ 72 అనేది నేను చెప్తలేదు, మీ సంతూర్ సోప్ ఉంటే బ్యాక్ సైడ్ చూడండి, మీకు సంతూర్ టీఎఫ్ఎం అనేది కనిపిస్తుంది. సో ఇది మా దగ్గర ఉండే బేసిక్ సోప్ అండి. బేసిక్ సోప్ తోటే నేను కంపేర్ చేస్తున్నాను, మా దగ్గర హై క్వాలిటీ సోప్ కూడా కాదు. మా బేసిక్ సోపే 76% టీఎఫ్ఎం ఉన్నది, నీమ్ సోప్ అంటారు. సో ఇలా మీరు రెక్సోనా, సింథాల్, లైఫ్ బాయ్ అన్నీ చూసుకుంటే కూడా వెస్టీజ్కి ఎక్కువ ఉంది. సో నార్మల్ కుకింగ్ ఆయిల్ చూసుకుంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ కుకింగ్ ఆయిల్స్ ఇన్ ద మార్కెట్. ఒకటి వచ్చేసి గ్రౌండ్ నట్స్, ఇంకోటి సన్ఫ్లవర్ ఆయిల్. సో నార్మల్గా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పీలింగ్ కాస్ట్, అంటే పల్లీని వేరు చేయడానికి పీలింగ్ అంటారు. లేబర్ కావాలి ఆ పల్లీని ఒల్చడానికి, ప్యాకింగ్ కావాలి, అడ్వర్టైజ్మెంట్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేల్, రిటైలర్, మెషినరీ కాస్ట్ అన్నీ పోయి మన కస్టమర్కి వస్తుంది. సో నార్మల్ ఇప్పుడు 1 కిలో పల్లి ఎంత ఉంటుందండి నార్మల్గా. సో నేను ఇది జనరల్గా తీసుకున్నాను, అమెజాన్లో తీసుకుంటే 100 రూపీస్ అబవ్ ఉంది, బట్ నేను లీజ్ తీసుకున్నాను. 60 to 80 రూపీస్ తీసుకుందాం. 60 రూపీస్ తీసుకుంటే 3 కిలోల పల్లీలకి 180 రూపీస్ అవుతుంది. అదే మీరు 80 రూపీస్ తీసుకుంటే 240 రూపీస్ అవుతుంది, జస్ట్ పల్లి కాస్ట్ ఇది. సో హౌ కమ్ యు ఆర్ గెట్టింగ్ ఆయిల్ ఫర్ 120 రూపీస్ అండి? ఇప్పుడు సన్ఫ్లవర్ కానీ, సన్ గోల్డ్ కానీ, సఫోలా కానీ, ఫార్చ్యూన్ కానీ 100 రూపీస్, 110 రూపీస్, 120 రూపీస్కే ఇస్తున్నారండి. సో ఇవన్నీ మీకు ఎలా వస్తుంది ఇంత కాస్ట్? జస్ట్ పల్లికే మీకు 180 రూపాయలు అవుతుంది, 180 రూపీస్ అవుతుంది పల్లికే. ఈ మెషినరీ కాస్ట్, పీలింగ్ కాస్ట్ అవన్నీ ఇంక్లూడ్ చేయలేదు నేను. అన్నీ కూడా మీరు తీసుకొని కూడా ఎలా వస్తుంది? నో యువర్ ఫుడ్ అండి, మీరు తినే ఫుడ్ని అసలు ఎలా వస్తుందో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్, ఇది కెమికల్లీ రిఫైన్డ్ ఆయిల్ అండి. ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే గానుగ నూనె అంటారు. అంటే ఒక కట్టె ఉంటుంది, ఆ కట్టె తిప్పుతూ ఉంటుంది, మీకు ఆయిల్ వస్తుంది. ఈ మిషనరీ అండి, మిషన్స్లో వేసేస్తారు, ఆ మిషన్ హీట్కి మీకు ఆయిల్ వస్తుంది. సో కెమికల్లీ రిఫైన్డ్ ఆయిల్ అండి, నథింగ్ బట్ ఇది మీరు వాడే రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ కూడా. సో రైస్ బ్రాన్ ఆయిల్, తవుడు నూనెతో మేలైన ఆరోగ్యం, ఇది ఈటీవీలో పబ్లిష్ అయిన వీడియో అండి, ఇది ఆర్టికల్ కూడా ఉంది. ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ మనది వచ్చేసి వెస్టీజ్లో ఫుడ్ ఫార్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఉంది. ఈ ఫుడ్ సర్టిఫికేషన్ అంటే నథింగ్ బట్ ఈ ఆయిల్లో విటమిన్ ఏ అండ్ విటమిన్ D2 ఉంటాయండి. నాన్ స్టిక్కీ ఉంటుంది ఆయిల్, 15% ఎకనామికల్. అంటే బయట ఆయిల్ మీరు 10 స్పూన్లు వేస్తే మన ఆయిల్ 6 to 7 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. నార్మల్ నథింగ్ బట్ అండి, ఇప్పుడు పల్సర్ బండి తీసుకుంటే మీకు లీటర్కి 40 ఇస్తుంది, 50 ఇస్తుంది మైలేజ్. అదే మీరు CT100 బండి తీసుకుంటే లీటర్కి 70 ఇస్తుంది. అలా ఈ ఆయిల్ మైలేజ్ ఎక్కువగా ఇస్తుంది. 1350 అండి ఒరైజినల్ అంటే హార్ట్కి మంచిది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే హార్ట్ అంత మంచిది అనమాట. జస్ట్ 190 రూపీస్ అండి లీటరు. హై స్మోక్ పాయింట్ అంటే నేను నథింగ్ బట్ చెప్పాను కదా మైలేజ్ అని. సో ఏదో మీరు 232 డిగ్రీ సెంటిగ్రేడ్స్ హీట్ వరకు కూడా ఇది ఆయిల్ అనేది బ్లాక్ అవ్వదు. అంటే బ్లాక్ అయ్యే వరకు కూడా మీరు మీరు మిర్చీలు కానీ, బజ్జీలు కానీ, పూరీలు కానీ వేసుకోవచ్చు. నార్మల్ ఆయిల్ మీరు తీసుకుంటే 150 to 160 వరకు రాగానే బ్లాక్ అయిపోతుంది ఆయిల్. అయినా కూడా మీరు అందులో పూరీలు కానీ, మిర్చీలు కానీ వేసారంటే విషంతో సమానం. బ్లాక్ అయినాక ఆయిల్ని వాడొద్దు. సో అలా 232 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు కూడా మీరు కుకింగ్ చేసుకోవచ్చు. హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇన్ వెస్టీజ్ అండి, ఎవ్రీ మంత్ కూడా హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇదే అండి. ఇంత చిక్కగా ఉంటుంది ఆయిల్, తేనెలాగా ఉంటుంది కలర్. మా మమ్మీ అయితే చాలా లైక్ చేస్తుంది ఈ ఆయిల్ వచ్చేసి. సో ఇది మెయిన్ హైలైట్స్. WHO కూడా రికమెండ్ చేస్తుంది, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ కూడా రికమెండ్ చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఎక్కువైపోతున్నారు, డయాబెటీస్ రాకుండా ఉండాలంటే కూడా మీరు ఇది వాడాల్సింది, ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. సో సే నో టు రిఫైన్డ్ ఆయిల్స్ అండి అండ్ స్విచ్ టు రైస్ బ్రాన్ ఆయిల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా చెప్తున్నారు. సో నార్మల్ ఓరల్ కేర్ అండి. ఇంతకుముందు గుడ్ ఓల్డెన్ డేస్లో మీరు మామూలుగా మన పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే వేప పుల్లతోటి పళ్ళు తోముతుండే. అందుకే వాళ్ళకి అప్పట్లో డెంటిస్ట్ అనేవాడే లేకుండే అండి. అప్పట్లో ఇట్లా ఇప్పుడున్నట్టు మనకు క్లో డెంటిస్ట్ కానీ, స్మైల్ డెంటిస్ట్ కానీ చాలా ఉన్నాయి డెంటిస్టులు లేకుండే. ఎందుకంటే వాళ్ళు ప్యూర్ వేపతోటే తోముతుండే. లవంగాలు అండ్ కాల్షియం ఈ 3 ఉంటే మన పంటి సమస్యలు, ఎటువంటి పంటి సమస్యలు రాదు. నార్మల్గా అంటుంటారు చెవి నొప్పి, పంట నొప్పి వస్తే మాత్రం భరించలేము, చాలా నరకం ఉన్నాయి. నిజమే అండి అది వచ్చేసి. సో మన టూత్పేస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ డెంటేశ్వర్ నీమ్ టూత్పేస్ట్ అండి. సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ నీమ్, క్లోవ్ అండ్ కాల్షియం. అండ్ డెంటేశ్వర్ గ్యానో టూత్పేస్ట్ ఉందండి ఇంకోటి. ఇది వచ్చేసి కింగ్ ఆఫ్ హర్బ్స్ అంటారు. గ్యానోడర్మా అనే మష్రూమ్ తోటి తయారు చేస్తారు. ఇది వచ్చేసి గ్యానోడర్మా మష్రూమ్ అండి. దీని బెనిఫిట్స్ మీరు ఒకసారి గూగుల్లో చూడండి కాల్ తర్వాత, ది స్లైడ్ తర్వాత.
సో దాంతో చేస్తారు ఈ టూత్పేస్ట్ అనేది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి నీమ్ టూత్పేస్ట్, సెకండ్ వన్ వచ్చేసి గ్యానో టూత్పేస్ట్, థర్డ్ వచ్చేసి మౌత్ వాష్ అండి. సో మల్టీ యాక్షన్ టూత్ బ్రష్ ఉంది, మౌత్ వాష్ అన్నీ కూడా ఓరల్ కేర్ చాలా బాగుంటాయి. ఎందుకంటే మీరు కోల్గేట్ కానీ పెప్సైడ్ అవన్నీ చూసుకుంటే చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ తోటి ఉంటాయి. న్యాచురల్గా యూజ్ చేయండి. ఎందుకంటే ఈ కాలంలో టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్లో ఏం ఫైండ్ అవుట్ చేశారంటే డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం వాడే టూత్పేస్ట్. ఎందుకంటే మనం టూత్పేస్ట్లో వాడే కెమికల్స్ ఏవైతున్నాయి హార్మ్ఫుల్ కెమికల్స్ అండి. సో అందుకే నార్మల్గా చూడండి, ఫిజికల్ యాక్టివిటీ చేస్తాడు, ఎటువంటి డయాబెటీస్ బ్యాక్గ్రౌండ్ లేదు, అన్నీ మంచిగా తింటాడు, అయినా కూడా డయాబెటీస్ వచ్చిందని అంటారు. మీరు వాడే టూత్పేస్ట్ వల్ల వస్తుందనే సంగతి ఒకసారి గమనించండి. ఎందుకంటే నేను చెప్పడం లేదు, టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్లో స్టార్ట్ చేశారు. సో నార్మల్గా ఇది కంపారిజన్ అండి. నార్మల్గా మీరు కోల్గేట్ తీసుకుంటే అంత హార్ష్ కెమికల్స్ యూజ్ చేస్తారు, అది వచ్చేసి 124 రూపీస్ ఉంది, మనది వచ్చేసి 65 రూపీస్. సెన్సోడైన్ పళ్ళు జువ్వమంటే అనే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది వెరైటీగా, వాళ్ళతో కంపారిజన్ మనది 125 రూపీస్. సో ఇప్పుడు మనకు వచ్చేసి లాండ్రీ సెక్షన్ అండి. మనకు బట్టలు ఉతుకోవడానికి లాండ్రీ, వాషింగ్ మిషన్స్ వాళ్ళకు అల్ట్రా వాష్ అండ్ సర్ఫ్ వాడే వాళ్ళకి సర్ఫ్. నార్మల్గా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకు కంటికి కనిపించిన బ్యాక్టీరియా కూడా మన బట్టల పైన ఉంటుందండి. ఎందుకంటే మనం చాలా పొల్యూషన్కి, బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతాం బయట పోతే, ఒక్కసారి ఇంట్లోకని బయట పెడితే. సో అట్లాంటి కంటికి కనిపించిన హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కూడా మన అల్ట్రామేటిక్ సర్ఫ్ అనేది కిల్ చేస్తుందండి. అంత క్వాలిటీ సర్ఫ్. మీరు బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్లకి తీసి స్మెల్ చూడండి, మీకు చాలా ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది ఈ అల్ట్రా వాష్ తోటి. ఇది వచ్చేసి అందరి గర్ల్స్ ఫేవరెట్, ఉమెన్స్ ఫేవరెట్ కాస్మెటిక్స్ అండి. ప్యూర్ తక్కువ కెమికల్స్ తోటి యూజ్ చేసిన కాస్మెటిక్స్. మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అనే బ్రాండ్ తోటి మేము టైఅప్ అయ్యాము. మీకు అన్నీ ఉంటాయి, నెయిల్ పాలిష్, కాంపాక్ట్ పౌడర్, ఫౌండేషన్ క్రీమ్, లిప్స్టిక్, నెయిల్ పాలిష్ రిమూవర్, బ్రషెస్, లేటెస్ట్ ట్రెండింగ్ కలర్స్ ఉండే లిప్స్టిక్స్, మస్కరా, అన్నీ ఉంటాయి. మీరు ట్రై చేయొచ్చు. చాలా తక్కువ కెమికల్స్ యూజ్ చేసి న్యాచురల్గా మీకు ఇస్తారు ఈ మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అనేటి వాళ్ళు. గ్యానోడర్మా అండి. గ్యానోడర్మా నథింగ్ బట్ చైనా వాళ్ళు మీరు చూసారా, ఎవరు చూసినా కూడా సేమ్ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు గ్యానోడర్మా ఎక్కువగా వాడతారు. సో ఏజింగ్ కాదండి, మన స్కిన్ ఏజింగ్ కాదు, రింకిల్స్ రావు, మంచి క్వాలిటీ సీప్. అంటే నిద్ర, ఈ కాలంలో ఎవరికి కూడా చూస్తే నిద్ర రావడం లేదు, నిద్ర రావడానికి వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. సో ఈ గ్యానోడర్మా వాడితే మంచి క్వాలిటీ సీప్ వస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో దాంతో మేము చేసిన కాఫీ అండి, వెస్టీజ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు గ్యానోడర్మా కాఫీ. చాలా ఎక్సలెంట్ రివ్యూ. నేను ఇంతవరకు 10 మెంబర్స్కి ఇస్తే 10కి 10 ఆఫ్ మెంబర్స్ ఎక్సలెంట్ అని చెప్పారు టేస్ట్ వైజ్. సో ఇది వచ్చేసి టీ లవర్స్ అండి. కాఫీ చాలా మందికి తాగరు మన దగ్గర, అందరు టీ లవర్సే. సో టీలో కూడా మంచి బెనిఫిట్స్ అండి. నార్మల్గా ప్రతి ఇంట్లో చూసుకుంటే రెడ్ లేబుల్ అని చెప్పి ఏదేదో టీస్ ఉంటాయి, నాకు పేర్లు రావు, బట్ అవన్నీ కూడా డస్ట్ టీ అండి. డస్ట్ టీ, ప్రీమియం డస్ట్, చెత్త, మంచి చెత్త. డస్ట్ అంటేనే చెత్త ఇంగ్లీష్లో, తెలుగులో మీనింగ్ ప్రీమియం డస్ట్ అంటారు, అంటే మంచి చెత్త. సో ప్రీమియం అస్సాం టీ లీఫ్ నుంచి టీ మాత్రం మనం వాడము, మనం అది వాడితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ప్రీమియం అస్సాం టీ లీవ్స్ నుంచి చేశారండి. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద సెల్స్ అండ్ టిష్యూస్ ఇన్ ద బాడీ. అంటే మన బాడీలో పెరిగే క్యాన్సర్ సెల్స్ని కూడా కిల్ చేసేస్తుంది ఎప్పటికప్పుడు. సో దట్ ఈ చాయ్ తాగడం వల్ల మీకు క్యాన్సర్ సెల్స్ కూడా కిల్ అవ్వడం వల్ల క్యాన్సర్ కూడా పెరగదు. సో నార్మల్గా ఇప్పుడు మనం జెటా టీ అంటారు దీన్ని, రెగ్యులర్ టీతో కంపేర్ చేస్తే మన జెటా టీ వచ్చేసి 0 క్యాలరీస్, లైట్ ఆన్ స్టమక్, హెల్ప్స్ ఇన్ బాడీ డీటాక్సిఫికేషన్, నో కెఫైన్ అండి, అండ్ హై ఇన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్. ఇవన్నీ కూడా మీ వాడే రెగ్యులర్ టీలో ఉండవు. సో మన మెయిన్ బెనిఫిట్ వచ్చేసి అండి, ఈచ్ కప్ ఆఫ్ జెటా టీ ఈజ్ ఈక్వలెంట్ టు 4 గ్లాసెస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్. అంటే అంత స్వీట్గా ఉంటుందని కాదు. సో ఆరెంజ్ జ్యూస్ తాగితే మీకు ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో అంత యాంటీ ఆక్సిడెంట్స్ మన జెటా టీ తాగితే వస్తాయి. నార్మల్ ఇదంతా కూడా హెల్త్ ఫుడ్ సెక్షన్ అండి. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మన వెస్టీజ్లో ఉన్నాయి. ఈవెన్ ఈ ఎనర్వా చాక్లెట్ తీసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్తో చేశారు. నార్మల్ బయట డైరీ మిల్క్, 5 స్టార్ సిల్క్ అదే అని చెప్పి కాకుండా ప్యూర్ అవిసె గింజలతో చేసిన చాక్లెట్ మన దగ్గర ఏది తీసుకున్నా కూడా హెల్త్ రిలేటెడ్ ఉంటాయండి. నార్మల్ ఇది అందరూ టీవీలో చూస్తుంటారు, కార్న్ఫ్లేక్స్ అండి. సో కార్న్ఫ్లేక్స్ అంటే నథింగ్ బట్ మొక్కజొన్నతో చేసిన ఫ్లేక్స్ అండి. సో ఇది వచ్చేసి దాని న్యూట్రిషనల్ వాల్యూ. సో మన దగ్గర ఏముంది మరి కార్న్ఫ్లేక్స్తో బీట్ చేసేది అంటే ఎనర్వా బ్రేక్ఫాస్ట్ ఉందండి. సో నార్మల్గా నేను రీసెర్చ్ చేశాను. సో ఇందులో వచ్చేసి కార్న్ఫ్లేక్స్లో 0.04 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉందండి అండ్ 45 గ్రామ్స్ ఆఫ్ షుగర్. మన బాడీకి కావాల్సిన షుగర్ పర్ డే 25 గ్రామ్స్ అయితే వీడు 45 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఇస్తున్నాడు. సో మన దగ్గర ఫైబర్ వచ్చేసి 1.7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంది అండ్ 23.5 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్లో చూడండి,
ఇక్కడ వచ్చేసి మీరు షుగర్ ఉంది, ఆల్రెడీ మిల్డ్ కార్న్ ఉంది, షుగర్ సిరప్ ఉంది, సాల్ట్ ఉంది, అన్నీ కూడా ప్రాసెస్డ్ అండి, రౌండ్ మార్క్ చేసినవి అన్నీ కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైటరీ ఫైబర్ 1 గ్రామ్ ఉంది, ఆ 1 గ్రామ్లో కూడా 4% అంటున్నాడు. 1 గ్రామ్లో 4% అంటే 0.04. అండ్ మీరు ఈ చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ 24 గ్రామ్స్ అండి, అండ్ షుగర్ 2 గ్రామ్స్, అదర్ కార్బోహైడ్రేట్స్ 21 గ్రామ్స్. సో ఆల్మోస్ట్ ఇంత షుగర్ ఇస్తున్నాడు మీకు. అండ్ ఈ కార్న్ అంటేనే ఫైబర్ అండి, మొక్కజొన్న అంటేనే ఫైబర్ మంచిగా ఉంటుంది అనమాట. ఎంత మంచి కార్న్ ఇచ్చిన తర్వాత కూడా మీకు 0.04 ఫైబరే ఎందుకు వస్తుంది అంటే ఆ కార్న్ని కూడా వీళ్ళు ఎక్కువ రోజులు ఉండడం కోసం మొత్తంని కూడా దాన్ని ప్రాసెస్ చేసేస్తున్నారు. ఆ ప్రాసెస్ సారీ ఆ ప్రాసెసింగ్ చేయడం వల్ల ఫైబర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. మీరు నథింగ్ బట్ ఈ కాన్ఫ్లెక్స్ తినడం వల్ల డైరెక్ట్ షుగర్ని పంపిస్తున్నారు మీరు బాడీలోకి. ఈ షుగర్ కాన్ఫ్లెక్స్ తినడం వల్ల మీకు మంచేమో కానీ డెఫినెట్లీ చెడైతే జరుగుతుందండి. సో మా దగ్గర ఉన్న ఎనర్వా బ్రేక్ఫాస్ట్ సెరీల బెనిఫిట్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాన్ఫ్లెక్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరంత్, మిల్లెట్స్, బ్లాక్ రేజిన్స్, పంకిన్ సీడ్స్, బాదం అండ్ హనీ కోటెడ్. తెలుగులో వచ్చేసి మొక్కజొన్న అంటారు, తోటకూర గింజలు, కుర్రలు, నల్ల ఎండు ద్రాక్ష, గుమ్మడికాయ గింజలు, బాదం పప్పు అండ్ హనీ కోటెడ్. ఇక్కడ మీరు సైడ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి అండి, వీటిలో మీకు ఏమి ఉండవు. సో ఇట్లా మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ చూపించి మనం పిచ్చోలు చేస్తున్నారు. సో మనం ఎప్పుడైనా ఈ ఫ్రంట్ లేబుల్లో ఎంత బాగుందంటే స్పూన్ వేసి కార్న్ వేసి మంచి అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది, కానీ వెనక చూడండి అసలు రంగు బయట పడుతుంది వెనక. సో ఇలా ఉండని మనది ఎవ్రీథింగ్ కూడా మార్కెట్తో చూస్తే మంచి క్వాలిటీ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. ఇది వచ్చేసి స్కిన్ ఫార్ములా 9 ప్రీమియం స్కిన్ కేర్ అండి. ఇది నార్మల్ స్కిన్ ఫార్ములా 9 వాళ్ళ బ్రాండ్తో టైఅప్ అయ్యాము. నార్మల్గా మీ ఫేస్ పైన పింపుల్స్ వస్తే, బ్లెమిషెస్ వచ్చినా కూడా, స్కిన్ బ్రైట్నింగ్ కోసం చూసినా కూడా, అంటే వ్రింకిల్స్ కవరప్ చేయడానికి ఓలే అనేది ఒక యాడ్ వస్తుండే ఇంతకుముందుకు మీరు చూసినట్టయితే, ఇప్పుడు కొంచెం తగ్గింది ఓలే అని చెప్పి. అలా అండి స్కిన్ ఫార్ములా 9 వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఎవరైనా ఫార్మర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది సజెస్ట్ చేయండి. ప్యూర్ కెమికల్ లెస్ ప్రోడక్ట్స్ అండి, మంచి దిగుబడి వస్తుంది అగ్రి ప్రోడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది అల్ట్రా వాష్ అండి, నార్మల్ లైజాల్తో కంపేర్ చేసినా కూడా ఇది మన 100% బెటర్ ఉంటుంది. ఎటువంటి హార్ష్ కెమికల్స్ లేకుండా మీకు ప్యూర్ అల్ట్రా వాష్ ఫ్లోర్ క్లీనర్ ఇస్తారు. నార్మల్గా ఇంట్లో చూస్తే చిన్నపిల్లలు అందరూ కూడా బండల పైననే తిన్నాయి నోట్లో పెట్టుకుంటారు. ఈ కెమికల్తో తూడ్చిన బండలు అవన్నీ నోట్లో పెట్టుకుంటే చిన్నప్పటి నుంచే కెమికల్ పంపించి ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే రోగాలకు మనమే దారి తీసినట్టు అవుతుంది. సో నార్మల్ ఇది ముందే మీకు వచ్చేసింది వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 100 లెమన్స్ అని. సో నార్మల్గా విమ్ డిష్ వాష్ వారు ఏం అడ్వర్టైజ్మెంట్ ఇస్తారంటే పవర్ ఆఫ్ 100 లెమన్స్ అండి. నార్మల్గా ₹1 నిమ్మకాయ తీసుకుంటే ₹1 ఉంటుంది మార్కెట్లో, తక్కువలో తక్కువ. 100 నిమ్మకాయలకు 100 రూపీస్ అక్కడనే పోతాయి. మీకు ఇటు 60 రూపీస్కి 80 రూపీస్కి ఎలా ఇస్తున్నాడు అండి విమ్ డిష్ వాష్ బార్. సో మనది వచ్చేసి ప్యూర్ అల్ట్రా స్క్రబ్ అండి, చాలా బాసన్లు బాగా షైనింగ్ అవుతాయి. సో ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. నేను ఎవరైతే సజెస్ట్ చేశానో అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అర్నికా టీ ట్రీ అనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మా హెయిర్ ఆయిల్ అనేది రెడీ అవుతుంది. నార్మల్ ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాను నేను. ఎందుకు ఇంటూ మార్క్ పెట్టాను పారాషూట్ కంటే, మీకు కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె మార్కెట్లో 600 రూపీస్ ఉందండి, ప్యూర్ గానుగ నూనె. మీకు ఇక్కడ 60 రూపీస్కి, 50 రూపీస్కి, 100 రూపీస్కి ఎలా ఇస్తున్నాడో నాకు అర్థమే అవుతలేదు. దట్ ఈస్ ప్యూర్లీ కెమికల్ మిక్స్ చేసి మీకు కొబ్బరి నూనె అమ్ముతున్నాడు పారాషూట్ వాడు. ఇందులో మీరు కావాలంటే మీరే రీసెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఒక 2-3 కిలోలు కొబ్బరికాయలు తీసుకుపోయి ఎక్కడైతే గానుగ నూనె తీస్తారో అక్కడ వెళ్ళి మీరు తీపించుకోండి, కాస్ట్ ఎంత అవుతుందో మీకే తెలుస్తుంది. సో ఇక్కడ మా దగ్గర టీ ట్రీ ఆయిల్ అండి, టీ ట్రీ ఆయిల్ ఇంకా అర్నికా ఫ్లవర్తో తీసిన హెయిర్ ఆయిల్. స్మెల్ చాలా బాగుంటుంది, నాన్ గ్రీసీ ఉంటుంది, అంటే జిడ్డు ఉండదు. ఇక మీకు కొత్త హెయిర్ని తెస్తుంది, అంటే వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకు తగ్గిస్తుంది. చాలా బాగుంటుంది హెయిర్ కేర్. ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవచ్చు మా దగ్గర ఉండే హెయిర్ స్పా తోటి. ఇలా ఈ అమ్మాయి ఎలా చేస్తుందో వాళ్ళ హస్బెండ్కి అలా. సో మంచిగా ఉంటుంది హెయిర్ కేర్ కూడా. షాంపూ కూడా న్యాచురల్గా ఉంటుంది, వాడిన తర్వాత మీకే తెలుస్తుంది. నార్మల్ ఇదండి, నార్మల్ చిన్నపిల్లలకు బాగా మనం అందరు ఇస్తాం బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా అని చెప్పి. ఎప్పుడైనా కూడా ఇదే చూస్తాము లేబుల్, ఇక్కడ చూడము మనము. ఇక్కడ చూసుకుంటే హిడెన్ ఫ్యాక్ట్స్లో ఏం చెప్తున్నారంటే బోర్న్విటా తనకి శక్తి మనకి శక్తి అంటారు. అక్కడ మనకు షుగర్ కంటెంట్ 71% ఉంది. కాంప్లెన్ తీసుకుంటే 34 వైటల్ న్యూట్రిషన్స్ అంటారు, 29% షుగర్ ఎక్కువగా ఉంది నార్మల్ ఇంటేక్ కంటే. ఈ హార్లిక్స్ అండి టాలర్, స్ట్రాంగర్, షార్పర్ అంటారు. సో వాళ్ళ 35% షుగర్ ఎక్కువగా ఉంది. నార్మల్ ఇక్కడ మనము బోర్న్విటాకి మన దగ్గర ఉన్న ఎన్విగా పౌడర్కి చూసుకుంటే, పిల్లలకి ఇచ్చే ఎన్విగా పౌడర్ అండి, ఇది చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది. 71 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అండి. అంత షుగర్ కంటెంట్ మన పిల్లలకి ఇస్తే
నథింగ్ బట్ వాళ్ళకు మనం చిన్నప్పటి నుంచే రోగాలు ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ ఆ బోన్విటాలో హాఫ్ స్పూన్ షుగర్ వేస్తారు. ఇట్ విల్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 75 to 80 grams షుగర్ అయిపోతుంది. ఇక్కడ మన ఇన్విగోలో 21 grams షుగర్ ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది. ప్రోటీన్ అండి, మనం పిల్లలకు బోన్విటా ఇచ్చేదే మంచి ప్రోటీన్ ఫుడ్ తినడం కోసం. 7.1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అండి. జస్ట్ మీరు అంత డబ్బులు ఖర్చు పెడతారు, 7.1 గ్రామ్ ప్రోటీనే ఉంటుంది. మన ఇన్విగోలో 16 grams ఆఫ్ ప్రోటీన్ అండి. అండ్ బోన్విటాలో మీరు చూసుకుంటే 100 grams ఆఫ్ కాల్షియమే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే 720 grams. అలా ఏది కంపేర్ చేసుకున్నా ఇంగ్రీడియంట్స్ తోటి కంపేర్ చేయండి. వెస్టీజ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే కూడా మంచి ఎక్కువగా ఉంటుంది మా దగ్గర, చెడు తక్కువగా ఉంటుంది. మీరు మార్కెట్ బ్రాండ్స్ చూసుకుంటే చెడు ఎక్కువగా ఉంటుంది, మంచి తక్కువగా ఉంటుంది. షుగర్ ఫ్రీ అండి. నార్మల్గా ప్రతి ఇంట్లో షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్, డయాబెటీస్ వాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్ చేద్దామనుకున్న వాళ్ళు షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. బట్ ఈ మీరు ప్యాక్ వెనుక చూసుకుంటే అస్పార్టిమ్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది, సోడియం బెంజోనేట్ అనేది ఉంటుంది. అస్పార్టిమ్ అంటే నథింగ్ బట్ అండి, అదొక కెమికల్. ఇది ఏంటంటే హెడేక్ నుంచి క్యాన్సర్ వరకు లీడ్ చేస్తుంది అది ఎక్కువగా వాడితే. ఈ సోడియం బెంజోనేట్ వచ్చేసి ఇట్ ఈస్ వైడ్లీ యూస్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఇది న్యాచురల్ అన్నప్పుడు ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఎందుకు యూస్ చేస్తున్నారండి? మరి యూస్ చేయొద్దు కదా. న్యాచురల్ దానికి, న్యాచురల్ అంటేనే అది ఎటువంటి కెమికల్ లేకుండా ఎక్కువ రోజులు ఉండాలి. అది ఆల్రెడీ న్యాచురల్ అండి, మళ్ళీ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఎందుకు యాడ్ చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. ఇది కనుక మీరు ఎక్కువ రెగ్యులర్గా వాడితే చాలా రోగాలను మీరు కొని తెచ్చుకున్నట్టే. సో మన దగ్గర వచ్చేసి స్టీవియా అండి. స్టీవియా ఆకుతోటి మన దగ్గర ఉంటుంది. స్టీవియా అంటే నథింగ్ బట్ ఒక అరుదైన మొక్క. ఆ మొక్క ఆకు 200 to 300 times ఆఫ్ షుగర్ టేబుల్, మన ఇంట్లో రిఫైన్డ్ షుగర్ ఉంటుంది కదా, దానికంటే 200 to 300 times స్వీట్గా ఉంటుందండి న్యాచురల్గా. ఇది వచ్చేసి స్టీవియా బెనిఫిట్స్ అండి. 100% న్యాచురల్ షుగర్ సబ్స్టిట్యూట్, క్యాలోరీ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ, కార్బోహైడ్రేట్ ఫ్రీ, యూస్ఫుల్ ఫర్ డయాబెటీస్ అండ్ వెయిట్ కాన్షియస్, అండ్ 100 to 300 times స్వీటర్ దెన్ షుగర్, అండ్ నో బిటర్ టేస్ట్ ఆఫ్టర్ టేస్టింగ్ అండి. ఇది అండి షుగర్. దీంతో స్టీవియా ఆకుతోటి మనం షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ చేస్తాము. సో ఏది చూసినా న్యాచురల్గా, హెల్త్గా బాగుంటుంది, హెల్త్ కాన్షియస్ ఉంటుంది. సో స్టీవియా న్యాచురల్ స్వీట్నర్ అండి. సో ఇది వచ్చేసి మనకు నార్మల్గా లేడీస్ వాడే శానిటరీ నాప్కిన్స్ అండి. అందులో కూడా మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే సుపీరియర్ అబ్జార్బెంట్ పాలిమర్ సెంటర్, యాంటీ బ్యాక్టీరియల్ ప్యాడ్స్ విత్ గ్రాఫైన్ యానియన్ చిప్ అండ్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ, 100% కాటన్ టాప్ లేయర్, రెడ్యూస్ క్రాంప్స్ డ్యూరింగ్ పీరియడ్స్, నాన్ టాక్సిక్, బ్రీదబుల్ బాటమ్ లేయర్, ఓడర్ ఫ్రీ, కంప్లీట్ సైకిల్ ప్యాక్ ఫర్ డే అండ్ నైట్. నార్మల్గా పీరియడ్స్లో నార్మల్ చూసుకున్నట్టయితే మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. సో ఈ గ్రానియన్ చిప్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్. నార్మల్గా ఇది ఎందుకు వద్దంటున్నానంటే ఈ స్టే ఫ్రీ కానీ, విస్పర్ కానీ, ఇది హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఇది మీకు దీని గురించి కంప్లీట్ వీడియో ఉంది, అది పంపిస్తాను. సో ఇదండి, నేను జనరల్గా కొన్ని ప్రోడక్ట్సే తీసుకున్నాను. 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ ఇంత వీడియోలో కవర్ చేయలేను. ఆల్రెడీ 32 minutes దాటిపోయింది. సో చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ అండి. సో ఎలా అంటే ఫస్ట్ మీరు కొనండి ఎస్సీలో ప్రోడక్ట్స్, మీకు ఏవేవి కావాలో అవి కొనండి. కొన్న తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ అండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. ఎందుకంటే నార్మల్గా మన వాళ్ళు నచ్చితే 10 మందికి చెప్తారు, నచ్చకపోతే 100 మందికి చెప్తారు. సో 2004లో స్టార్ట్ అయింది కంపెనీ, 2020 ఇప్పుడు. 2004లో 5 crores ఉండే మా కంపెనీ టర్న్ ఓవర్. ఇప్పుడు 2020లో కంపెనీ టర్న్ ఓవర్ 2000 కోట్లు అండి. సో మంచిగా ఉంది అని చెప్పడం వల్ల ఇంతకు వచ్చింది. వర్డ్ ఆఫ్ మౌత్ వల్లనే పబ్లిసిటీ అవుతుంది. ఎవరికి చెప్పాలి అని అంటారు, నథింగ్ బట్ మీ ఇంటి వాళ్ళకు, మీ ఇంటి పక్కన వాళ్ళకు, మీ ఇంటి వెనక వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, చుట్టాలకు, మీ పనిచేసే ఎంప్లాయీస్కి, స్ట్రేంజర్స్కి, నేబర్స్కి, ఎవరికి అని చెప్పండి. మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పండి, లేదంటే అలా చెప్పడం వల్ల మీ ఇంట్లోకి ఇన్కమ్ వస్తుంది, చెప్పినందుకు నాకు వస్తుంది, ప్రోడక్ట్స్ మంచిగా ఉంటాయి, హెల్త్ వస్తుంది, అన్నీ వస్తాయి. హెల్త్ అండ్ వెల్త్ రెండు వస్తాయి. సో ఇది అండి. ఈయన వచ్చే సిద్ధార్థ్ సింగ్, ఏషియాలోనే టాప్ అర్నర్ అండి. ఏషియా మొత్తంలో 1 crore ఇన్ ఇన్కమ్. ఈమె వచ్చేసి పూర్ణిమ సింగ్, 1,90,000, జస్ట్ 24 years ఏజ్. ఈ అమ్మాయి వచ్చేసి దేబోశ్రీ ఘోష్, జస్ట్ 22 years ఏజ్ అండి, 56,000 ఇన్కమ్. ఈయన వచ్చేసి శివం గోస్వామి, 26 years ఏజ్. ఎంబీఏ తర్వాత డైరెక్ట్ ఈయన వెస్టిజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈయన ఇన్కమ్ 5 lakhs అండి. సో ఎప్పుడైతే వీళ్ళు చేయగలుగుతారో మనం ఎందుకు చేయలేము? మనం కూడా చేయొచ్చు. మన దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, చేయాలనే తపన ఉంది. చేయాలండి, మన కోసం కాకుండా మన పిల్లల కోసం చేయాలి, మన భవిష్యత్తు కోసం చేయాలి. సో ఇదండి ఈరోజు కాన్సెప్ట్. చూడండి, మీకు తీసుకోండి ప్రోడక్ట్స్, వాడండి. వాడిన తర్వాత చూడండి, చూసినాక నాకు చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు గెట్ బ్యాక్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.